నాయుడుపేట ఎంబీ న్యూస్. రాజ్యాంగ స్ఫూర్తిని పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత. పసల చెంగయ్య. భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఘనంగా నిర్వహించిన నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పసల చెంగయ్య. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా నాయుడుపేట బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పసల చెంగయ్య ఆధ్వర్యంలో న్యాయవాదులందరూ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం న్యాయవాదులు అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అధ్యక్షుడు పసల చెంగయ్య మాట్లాడుతూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంబేద్కర్ ఆశయాలు మార్గదర్శకం అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పార్థసారథిరెడ్డి, సోమశేఖర్, హరినాథ్ రెడ్డి, పసల గంగాప్రసాద్, సదలవాడ కుమార్, రమణయ్య, నారాయణ, ఈశ్వరయ్య, మాధవి, దారా రవి, చంద్రగిరి హరిబాబు, మేర్లపాక శ్రీనివాసులు, దాసరి నిరంజన్, మోహన్ కృష్ణ, భావన్, బాలు తదితరులు పాల్గొన్నారు. మీద ఆయన మాట్లాడారు. దాని మీదనే ఆయన మనకి ఇంత నాలెడ్జ్ని అందించారు. సో అందరూ మనం చదువు కోసం పాకులాడాలి. ఆయన దగ్గర నుంచి మనం అది నేర్చుకోవాలి. ఈ విషయంలో మనం నాయుడుపేటను ఎంత గుర్తింపు చేసుకోవాలంటే ఆయన రాసిన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్టింగ్ చేయగలిగి ఉన్న వాళ్ళకు కూడా మన నాయుడుపేట సోదరుడు ఒక ఆయనే అలాంటి ఒక అయ్యంగా పుదూరు వాసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేము చదివినాము. కాబట్టి నాయుడుపేటను కూడా గుర్తించుకోవాల్సినటువంటి ఒక చాలా మంది ఏమనుకుంటారంటే సభను గౌరవించి ముందు రాజ్యాంగాన్ని కమిటీ మొత్తం రాశారనుకుంటారు. రాజ్యాంగం ఉంది. గత సభ్యులందరూ కూడా వివిధ కారణాల చేత దాంట్లో భాగం పంచుకోలేకపోయారు. మమ్మల్ని మాకు ఆరోగ్యం సరిలేదని, మమ్మల్ని మాకు ఇంటికి దూరం ఉందని వివిధ కారణాల చేత చాలా పుస్తకాలు తిరిగి వీళ్ళంతా దూరం ఉండేది. రాజ్యాంగం రాసింది ఒక అంబేద్కర్ ఒక్కరే రాశారు.